నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో కేవలం ఉద్యోగం చేసుకునే వాళ్ళకే కాదు, వ్యాపారం, చదువు, ఇతర పనులు చేసే వాళ్ళందరికీ సెలవు దినం ఆదివారం. ఏడాదికి సుమారు 53 రోజులు. మనసు, శరీరం విశ్రాంతి కోరుకునే రోజులవి. కానీ ఎంతమంది ఆదివారాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నారంటే కరెక్ట్గా చెప్పలేం. కొందరు ఉదయం 10 గంటల వరకు పడక దిగరు. మరికొందరు ఇంట్లో ఉన్న ఆఫీస్ పనో, ఇంటర్నెట్ చూస్తున్నో, సెల్లో బాతాకాని కొడుతున్నో వృధా చేస్తారు. తీరా ఆదివారం రాత్రి రోజంతా వృధా అయిపోయిందని తెగ బాధపడిపోతారు. ఉరుకుల పరుగుల జీవితంలో 6 రోజులు కష్టపడితే మిగిలిన ఒకే ఒక రోజును వృధాగా గడిపిస్తారు. నిజంగా ఆదివారం అంటే స్త్రీలకు తిరిగి ఉత్సాహాన్ని నింపుకునే రోజు. అందుకే ఆదివారాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సౌందర్య లహరికి స్వాగతం. సౌందర్య లహరి ఈరోజు ఎక్కడికి వచ్చిందో తెలుసా? మూసాపేటలోని మేఘ్నా బ్యూటీ క్లినిక్కి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి శోభారాణి గారు ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం శోభా గారు. హాయ్ శ్రీలక్ష్మి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే శోభా గారు, మరి సకల కోసం ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. ఓకే. సో ఇది ఎటువంటి హెయిర్ స్టైల్ అంటే మనకి చక్కగా లాక్స్ మాదిరిగా ఉంటుందన్నమాట. లాక్స్ హెయిర్ స్టైల్. లాక్స్ అంటే లాక్స్ అయిపోతూ ఉంటుందన్నమాట చక్కగా. సో లెంగ్త్ హెయిర్ వాళ్ళు వేసుకోవచ్చు, షార్ట్ హెయిర్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓకే. సో అంటే లాక్స్ అంటే వినటానికి కొత్తగా అనిపిస్తుంది. ఇది ఎలాంటి డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది? వెస్ట్రన్ వేర్ నుంచి అన్నిటికీ సూట్ అవుతుంది. మనకి హెయిర్ వాల్యూమ్ బట్టి మనకి వస్తుంది అన్నమాట. లాక్స్ అనేవి వస్తాయి. అంటే ఎక్కువ వాల్యూమ్ ఉంటే బాగుంటుంది, తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకు వేస్తే బాగుంటుందా? ఎక్కువ వాల్యూమ్ ఉంటేనే బాగుంటుంది అసలు. ఓకే. సో కర్లీ హెయిర్ అయితే బాగుంటుందా లేదా స్ట్రైట్ హెయిర్? లాక్స్ అన్నాకంటే లాక్ కనిపించాలంటే అవును, కంపల్సరీ స్ట్రైట్ ఉండాలి, హెయిర్ ఉండాలి. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీలక్ష్మి, ఈ మోడల్ హెయిర్ చూసామంటే చాలా లెంగ్తీగా ఉంది. అవును. దట్ సిల్కీగా ఉంది. సో ఇటువంటి వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో అంటే మనం లాక్ హెయిర్ స్టైల్ అన్నారు కదా, ఇది ఎలాంటి అకేషన్కి అయితే బాగుంటుంది? ఇది ఏదైనా కాలేజ్ ఫంక్షన్స్ కానీ రెగ్యులర్ పార్టీ వేర్స్ అయితే చక్కగా ఉంటుంది. టీనేజర్స్ కి బాగుంటుంది అంటారు. టీనేజ్ నుంచి అప్ టు 30 years వరకు బాగుంటుంది. ఓకే. కాలేజ్ లేదంటే ఆఫీస్ లో కొంచెం ఏదైనా పార్టీస్ లాంటి వాటికి బాగుంటుంది. ఓకే. సో ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఇది పెద్ద కష్టమే ఇంకా. లాక్స్ అంటే ముళ్ళు వేసుకుంటూ రావాలేమో అనుకుంటాం కానీ ఇది చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. అవునా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని మనం నీట్ గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక వైపు మాత్రం కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఆ హెయిర్ వచ్చేసి బేస్ అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఆపోజిట్ వైపు నుంచి మనం హెయిర్ తీసుకుంటూ లాక్ వేసుకుంటూ వస్తాం అన్నమాట మనం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒక లాక్ వేసిన తర్వాత అది విడిచిపెట్టేయకుండా ఫస్ట్ ఏదైతే బేస్ తీసుకున్నామో దానిలో యాడ్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు బేస్ ఆటోమేటిక్ గా విడ్త్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో జడ మనకు పైనుంచి కిందకి సన్నగా వస్తుంది, లాక్ ఏంటంటే పైన సన్నగా వచ్చి కింద లావ్ అయిపోతుంది. ఓకే. సో అంటే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది చెప్తూ ఉంటే, అది వేస్తున్నప్పుడు చూస్తే బాగా అర్థమవుతుంది. కానీ చాలా ఈజీనా? చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం.
ఓకే శ్రీలక్ష్మి చూస్తున్నావా లాక్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో. ఓకే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, బేస్ ఇక్కడ నుంచి తీసుకున్నాం, బేస్ హెయిర్ అనేది వాల్యూమెట్రిక్ గా ఇక్కడ నుంచి తీసుకున్నాం ఒక సైడ్. ఓకే లాక్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆపోజిట్ సైడ్ లోంచి తీసుకున్నాం కొద్దిపాటి హెయిర్ ని. ఓకే తీసుకుని బేస్ హెయిర్ కి మనం లాక్ వేస్తున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లాక్ ఉంది కదా, వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాము మనం ఇందులో కలిపేస్తున్నాం. ఓకే ఓకే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకి ఎంత వరకు అయితే ఉంటాయో మనకి హెయిర్ రిమైనింగ్ హెయిర్ కంప్లీట్ గా అన్ని కూడా మనం అల్లేసుకుంటూ రావాలి, అంటే లాక్స్ వేసుకుంటూ రావాలి. ఓకే ఈ హెయిర్ కొంచెం పార్టీషన్ గా తీసుకొని కింద నుంచి లాక్ లాగా తీస్తున్నారు. అవును. ఓకే ఓకే ఒకసారి తీయండి అది చూద్దాం. పార్టీషన్ తీసుకున్నారు, ఇలా తీసుకున్నాం పార్టీషన్. దీని కింద నుంచి ఇలా వెళ్ళి ముడి ఎలా వేస్తాం మనం. ఓకే సేమ్ ముడి ఎలా వేస్తాం మనం ఈ విధంగా ఈ కింద నుంచి. ఓకే ఓకే దీన్ని కొంచెం టైట్ చేసి ఇది లాక్ అయిపోతుంది, ఇది లాక్ అయిపోతుంది కదా, ఇది మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసం ఇందులో మిక్స్ చేస్తాం. ఓకే సో ఇక్కడ తీసుకున్న మన బేస్ తీసుకున్నది స్టార్టింగ్ లో మనకు కొంచెం వాల్యూమ్ ఉంటుంది, అలా ప్రతి లాక్ కూడా దీనికి అటాచ్ అయిపోతుంది కాబట్టి కిందకి వచ్చేసరికి అదంతా కూడా వాల్యూమ్ పెరుగుతుంది. అవును. ఓకే ఓకే ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే సేమ్ వే ఇటువైపు కూడా అలా చేసుకోవచ్చు. మనం ఏదైతే పక్క నుంచి మనం సపోర్ట్ తీసుకున్నామో దాంతోనే కదా మనం లాక్ వేసాము, దాన్ని కూడా ఈ విధంగా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు చూస్తాం ఫైనల్ గా చూస్తే ఇది ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ క్లోజ్ చేసామో కూడా తెలియట్లా, ఎలా వేసామో కూడా తెలియట్లా. అందరూ లాక్స్ తో వేసామనేది అసలు ఏం తెలియట్లా ఏ విధంగా వేసామనేది. ఇటువైపు అంతా మనకు కొంచెం లూజ్ గా అనిపిస్తుంది, ఇక్కడేమో స్ట్రాంగ్ బేస్ లాగా ఉంది. ఇది ఇంతవరకు మాత్రమే మనకు బేస్ ఉంది, ఇదంతా కూడా లూజ్ హెయిరే. అవును బాగుంది, డిఫరెంట్ గా ఉంది అనమాట. అంటే ఇంతకన్నా లెంత్ రాదా ఇది ఇంకా, అంటే ఎంతవరకు హెయిర్ ఉంటుందో. మంచి క్వశ్చన్ వేసావు. ఇప్పుడు ఇంత లెంగ్త్ ఉంది కదా, ఇంతకన్నా మనకి లెంగ్తీగా కావాలంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం తీసుకునే పాయ కొద్దిగా సన్నగా తీసుకోవాలి. ఓకే వాల్యూమెట్రిక్ కాకుండా సన్నగా తీసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఎంతైతే లెంగ్త్ కావాలనుకుంటే అంత లెంగ్త్ కూడా మనకి ఈ విధంగా లాక్స్ వేసుకోవచ్చు. ఓకే సో కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉన్న హెయిర్ కి ఇంకా ఎక్కువ పొడుగు కూడా, లావు తీసుకున్న పొడుగు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే దీన్ని వచ్చేసి మనం టాటూస్ తో డెకరేట్ చేద్దాం. ఓకే ఓకే చూస్తున్నాం శ్రీలక్ష్మి, ఇప్పుడు టాటూస్ తో కూడా మనం కంప్లీట్ గా డెకరేట్ చేసుకున్నాం. ఓకే బాగుందండి, డిఫరెంట్ గా, అంటే రెగ్యులర్ ప్యాటర్న్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా నాట్స్ లాగా వేస్తూ జడలాగా అల్లారు. వేసుకోవడానికి కూడా చాలా సింపుల్ గా ఉంది. అంటే ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అంతా కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లుగా అనిపించింది, కానీ చూస్తే చాలా సింపుల్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. బాగుందండి. సో మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు కదా, అలాగే మరి మా సగల కోసం సౌందర్యానికి సంబంధించి ఏదైనా మంచి టిప్ చెప్తారా? ఓకే తప్పకుండా. సో మనకి హెయిర్ ఫాల్ అనేది అందరికీ అవుతూ ఉంటుంది కదండి. సో ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అన్నా సరే, మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువ పెరగాలి అనుకున్నా జనరల్గా మనం హెన్న పెట్టుకుంటూ ఉంటాం. మనం జనరల్గా పెట్టుకునే హెన్నాలో ఉసిరికాయ తాలూకా వాటర్ తీసుకుని 1 కప్పు మాత్రం యాడ్ చేసుకున్నట్లయితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఇమీడియట్గా అవుతుందన్నమాట. సో సకలు తప్పకుండా ట్రై చేయండి. సకలు విన్నారు కదా, హెన్నా పెట్టుకునేటప్పుడు ఉసిరికాయ వాటర్ అంటే ఉసిరికాయ జ్యూస్ని హెన్నాలో వాటర్ బదులుగా కలుపుకొని అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. సో మరి ఉసిరికాయ జ్యూస్ అనేది మనకి పచ్చి ఉసిరికాయ అనేది మనకి ఓన్లీ సీజనల్ వైజ్గానే 2-3 నెలలే దొరుకుతూ ఉంటుంది కదా, మరి ఎండబెట్టింది కూడా వాడొచ్చు అంటారా? అలా వద్దు, ఎండబెట్టింది అయితే వాడొద్దండి, ఇది సీజనల్ టైంలోనే మీకు ఉపయోగపడుతుంది. ఓకే ఆ టైంలో పర్టికులర్గా అప్పుడు మాత్రమే హెన్నా పెట్టుకున్నప్పుడు అలా అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆ టైం వరకు అవుతుంది. ఓకేనండి, మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు, అలాగే సకల కోసం హెయిర్కి సంబంధించి మంచి టిప్ కూడా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకలు చూశారు కదా, ఇదండి ఇవాల్టి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఆదివారం అంటే తిరిగి సోమవారానికి మనల్ని మనం పునరుత్తేజాన్ని చేసుకునే రోజు. అందుకే ఆ రోజును ప్రణాళికాబద్ధంగా గడపాలి.
ఈ రోజుల్లో ఎవరి జీవితం వారిదైపోయింది. ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. అందుకే ఆదివారాన్ని దగ్గరలో ఉన్న మిత్రులను కలిసే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతో కొన్ని తీయనైన అనుభూతులు మీ మనసుకు చేరుతాయి. ఒకవేళ మీ స్నేహితులు, బంధువులు దూరంగా ఉన్నారనుకోండి, కనీసం ఫోన్ చేసి బాగోగులు కనుక్కోండి. మనసుకు తృప్తి కలుగుతుంది. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ప్రతి ఆదివారం తప్పకుండా ఒక్క చిన్న పుస్తకమైనా చదవాలని నియమాన్ని పెట్టుకోవటం వల్ల చాలా లాభాలున్నాయి. జీవితంలో ఎవరున్నా లేకపోయినా మీకుండే మంచి నేస్తం పుస్తకం. సరే, మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు ఉన్నారండి. మరి ఉద్యాన శోభ కార్యక్రమంలో ఆవిడ మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లలిత శ్రీ గారు. నమస్తే అండి మ్యామ్, ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం క్లమ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. క్లమ్ స్టైల్ అంటే? క్లమ్ స్టైల్ అంటే ఒకటే మొదల నుంచి 4-5 ఇట్లా బ్రాంచెస్ రావటాన్ని. ఓకే ఓకే. వాటికి చిన్న కింద మళ్ళీ రూట్స్ తో పాటు స్టార్ట్ అయిపోయి ఒకటే చోట నుంచి క్లంప్, అంటే మనం ఇట్లా క్లంప్ దగ్గరికి ఇచ్చేసినట్టు చేస్తాం కదా. ఇది చెట్టు ఒకటే కానీ కింద నుంచి అన్ని మళ్ళీ కొమ్మలు వచ్చేసి వాటికి అన్ని దగ్గర అయ్యి చాలా వేర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ కదా చూస్తుంటే. అవునండి, అట్లే మనం అంటే ఆ వేర్లకే కొన్ని కొమ్మలు వచ్చేసి అంటే బాగా మనము వాటిని ట్రంక్ లైన్ లా చేసుకొని ఎన్కరేజ్ చేసి ఆ క్లమ్ స్టైల్ లాగా మనం మొదల్ని ఒక క్లమ్ స్టైల్ గా 4-5 మొదలు ఉన్నట్టు క్రియేట్ చేయటాన్ని క్లమ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ సింగిల్ రూటేజ్, బట్ ఆ రూట్ నుంచి కూడా ఇంకా అక్కడి నుంచి కొమ్మల్ని మనం చేసుకుంటాం. కొమ్మల్ని మొదలుగా చేసుకొని వాటిని క్లంప్ గా ఒక చోట ఇట్లా గ్యాదర్ చేసి ఒకటే రౌండ్ గా అంటే బ్రూమ్ స్టైల్లోనే చూస్తాం అనమాట. ఎక్కువ తక్కువ మనం క్లమ్ స్టైల్ ని ఎక్కువ మనం బ్రూమ్ స్టైల్లో చేస్తుంటాం కాబట్టి అవన్నీ ఒక చోట పెట్టేసి పైన కూడా ఆ కోణాకారం కొనికల్ షేప్ కొనికల్ షేప్. ఇప్పుడు కొంచెం మనకు గ్రోత్ ఇచ్చినట్టు ఉందండి. ఇవన్నీ గ్రోత్ ఇచ్చాను అనమాట. అంటే కొంచెం ఈ కొమ్మ ఏదైతే ఉందో లావ్ అవ్వటానికి మనం ఇలా గ్రోత్ ఇస్తుంటాం. ఓవర్ గ్రో ఎప్పుడవుతుందంటే మనం ఏదైనా కొమ్మ లావ్ అవ్వాలనుకోండి, వాటిని ఒక 1/2 మీటర్ 1 మీటర్ లాంగ్ గ్రో చేస్తే ఈ మొదల దగ్గర లావ్ అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ కట్ చేసేసి ఇక్కడ మనం చూడొచ్చు కట్ చేసాం. ఈ బ్రాంచ్ ఎంత థిక్నెస్ కాదు సరిపోయింది అనమాట. ఇక్కడ కట్ చేసేసినాక మళ్ళీ నాకు సబ్ బ్రాంచెస్ వచ్చినాయి. అలా మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం క్లమ్ స్టైల్. ఓకే. సో ఈ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు అంటున్నారు. బేసిక్ గా మర్రి చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి కదా మ్యామ్? అవునండి. ఇక్కడ చూస్తుంటే కొంచెం ఇక్కడ ఇది మినియేచర్ బ్యానియన్ ట్రీ అండి. మర్రి చెట్లు కొంచెం మినియేచర్ వెరైటీ అనమాట. సో కలకత్తా అంటే మనం ఇంకో ప్రాంతాల నుంచి ఇంకొక స్టేట్స్ నుంచి ఇంకో దేశాల నుంచి కూడా మనం ప్లాంట్స్ తెస్తూ ఉంటాము. అంటే మన క్లైమాటికల్ కండిషన్స్ సూట్ అవుతాయి లేదా ఫేస్ట్ మెయిన్ గా చూసుకుంటూ ఉంటాం. మనం ఇంకో ప్రాంతం నుంచి తెచ్చినప్పుడు డస్ ఇట్ సూట్ ఆ క్లైమాటికల్ కండిషన్స్, మన హైదరాబాద్ వెదర్ కానీ ఏదైనా ఏ వెదర్ లో అయినా మీరు ఉన్నా కూడా ఆ క్లైమాటికల్ కండిషన్స్ కి సూట్ అయ్యే ప్లాంట్సే మనం గ్యాదర్ చేసి కలెక్ట్ చేసుకొని ఇలా గ్రో చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇది క్లమ్ స్టైల్ అంటున్నారు కాబట్టి అంటే ఎలా దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? అసలు ఎంతవరకు మనం దీన్ని పెంచొచ్చు? మినిమం ఇంత హైట్ అంటూ మనం పెట్టుకోవాలి ఏంటి? మనకి ప్రశాంతి ఇది 3 feet దాకా పెంచుతున్నాం అనమాట. ఎప్పుడైనా ట్రంక్ థిక్నెస్ 6 times more షుడ్ బి ది హైట్. ఇప్పుడు మనకి ట్రంక్ డయామీటర్ చూడండి ఇంతవరకు ఉంది. అవును, వెడల్పు. ట్రంక్ డయామీటర్ చాలా వెడల్పు ఉంది. అంత వెడల్పుకి ఐ షుడ్ గో ఇన్ హైట్. ఓకే. ఎప్పుడైనా 6 times more షుడ్ బి ది హైట్. ట్రంక్ డయామీటర్ ఇంటూ 6. ఓకే. సో 6 times హైట్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ స్టిల్ గో ఫర్ 1 more feet అన్నమాట. అంత హైట్ పోయి కింద మాత్రం మన ఏ కొమ్మలు రానికుండా ఏం రానికుండా ఆ బ్రాంచెస్ ఏవి మనకు అడ్డం రాకుండా ఆకులు ఏమి అడ్డం రాకుండా ట్రంక్ లైన్ క్లారిటీ ఉండాలి. ఏవైతే ఎన్నైతే ట్రంక్ లైన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ అవన్నీ ఆ క్లమ్ స్టైల్ గా మనం ఫార్మేషన్ చేసాం కాబట్టి అవన్నీ క్లారిటీ ఉండాలండి. అంటే 1/3 లెవెల్ డౌన్ మన మొదల నుంచి రూట్స్ నుంచి 1/3 లెవెల్ దాకా ఏ కొమ్మని కానీ ఏ ఆకును కానీ ఎన్కరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయకూడదంటే వస్తున్నప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఏదైనా చిగురు ఏదైనా కనపడింది, ఇలా ఏదైనా ఆకు కనపడింది, చిన్న చిగురు ఉంది, ఇలాంటివి నేను తీసేస్తాను.
ఎందుకంటే దీని అందం కనిపిస్తుంది అందం అప్పుడు. కనపడుతుంది. ఓకే. ఎప్పుడైతే మనకి హ్యూజ్ ట్రంక్ లైన్ కనపడుతుందో అదే దాని అందం. ఓకే. బికాస్ ఆ హ్యూజ్ ట్రంక్ లైనే మన క్లమ్ స్టైల్ క్రియేట్ చేసి ఇంత పెద్ద పాట్ లో పెట్టాం, ఇంత పెద్ద ట్రే లో పెట్టాం. బాన్సెట్ ట్రేస్, ఇవి సెరమిక్ ట్రేస్ అంటాం, మన బాన్సెట్ ట్రేస్ అంటాం. ఈ మర్రి చెట్టు ఎట్లా 100 సంవత్సరాలు బతుకుతుందో ఆ ట్రే కూడా 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇఫ్ యూ డ్రాప్ ఇట్ తప్పకుండా ఇది ఇరుగుతాయండి. Okay. కానీ ఈ ట్రేస్ బాన్సెట్ ట్రేస్ అంటాం వాటిని. బాన్సెట్ ట్రేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. స్పెషల్ గా వీటి కోసమే ఇంకా అది. అంటే ముందు మన మర్రి చెట్లు ఇళ్లలో పెట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అప్రూవ్ చేసేస్తుంది, గోడలు కూడా ఎరగొట్టి పెరుగుతుంటాయి అన్నమాట. కానీ ఈ ట్రేలో పెట్టామంటే ఈ చెట్టు ఈ ట్రేని పలగొట్టలేదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. బాన్సెట్ ట్రేస్. సో అలాంటి ట్రేస్ లోనే మనం బాన్సెస్ పెడుతుంటాం కాబట్టి ఓకే. వీటికి ఈ చెట్టు తగ్గట్టు ట్రే పెట్టాలి. సో మొత్తానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు పెంచుకోవాలనుకునే వాళ్ళు ఆ వేర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బాన్సై ట్రే తీసుకుంటే దాన్ని మించి రావు ఎలాగో ఆ వేర్లు అనేది. మర్రి చెట్టుకి మళ్ళీ ఆస్పిషియస్ కూడా అంటుంటాము, కల్పవృక్షం అని కూడా అంటుంటాం అనమాట మర్రి చెట్టుని. అంటే విష్ణు బ్రహ్మ త్రిమూర్తులు ఉన్నారు అని. ఏమన్నా కోరిక ఉంటే కూడా అన్ని విషెస్ ఫుల్ఫిల్ అవుతుంటాయి అని కూడా అంటుంటారు. మధ్య మర్రి చెట్లు పూజ కూడా ఎక్కువ చేస్తుంటాం. ముందు గుళ్ళల్లో ఉండేవి, ఊళ్ళల్లో ఉండేవి. మన పంచాయతీ కంటే ఒక మర్రి చెట్టు అంటేనే ఒక వృక్షం మర్రి చెట్టు కింద ఉన్నారు, అక్కడే పంచాయతీ ఉంటుంది, పిల్లలు ఆడుకోవటము, అందరు సాయంత్రం పూట కలవటం, అలా అన్ని మర్రి చెట్టు కింద జరుగుతుంటాయి. కాబట్టి మర్రి చెట్టుకి ఆ ప్రాముఖ్యత ఉంది. అండ్ బాన్సైస్ లో కూడా వృక్షం అనగానే మనకి మర్రి చెట్టు, రావి చెట్టు ఇలాంటివి గుర్తొస్తుంటాయి. సో అంత పెద్ద చెట్టు మనం పెంచలేకపోయినా ఇలా క్యూట్ గా బాన్సైని మన ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి మరి? దీనికి మర్రి చెట్టు ఫైకస్ ఫ్యామిలీకి సంబంధించింది. సో రెగ్యులర్ వాటరింగ్ కావాలండి, డైలీ వన్స్ వాటరింగ్ కావాలి. ఫీడ్ కూడా వన్స్ ఇన్ 45 days. అంటే ఎరువులు ఏదైతే సేంద్రియ ఎరువులు మనం వేయాలనుకుంటున్నామో 45 daysకి ఒకసారి, మొదల్లో కాకుండా అంచుల్లో, ట్రేస్ అంచుల్లో వేయాలన్నమాట. ఎప్పుడు ఏ ఎరువు వేసినా కూడా మనం అంచుల్లో వేస్తుంటాం, మొదల దగ్గర వేయకుండా రూట్స్ దగ్గర వేయకూడదు. బై ఎనీ ఛాన్స్ మగ్గిన ఎరువు కాకపోతే రూట్స్ ఎండిపోతుంటాయి, వడిలిపోతుంటే డ్రై అయిపోతే చెట్టు చనిపోయే అవకాశం ఉంది. అందుకనే కార్నర్స్ లోనే వేసుకుంటూ, ఎడ్జెస్ లోనే వేసుకుంటూ వన్స్ ఇన్ 45 days 45 రోజులకు ఒకసారి ఎరువులు వేసి ఫీడ్ రెగ్యులర్ గా ఇచ్చుకుంటూ రెగ్యులర్ వాటరింగ్ అండ్ డైరెక్ట్ సన్లైట్. ఓకే. అండ్ పెద్ద ఈ పెద్ద వృక్షాలు వచ్చేతలకి లార్జ్ బాన్సైస్ వచ్చేతలకి ది మోర్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ది మోర్ గుడ్ ఇట్ ఈస్. అంటే ఎంత ఎండిస్తే అంత మంచిది. బాగుంది. ఇప్పుడు మన చిన్నపిల్లలు కనుక కొంచెం ఎండి సరిపోతుంది, కొంచెం ఫుడ్ సరిపోతుంది. చిన్న చెట్లు 1-2 years చెట్టుకి 2 hours సన్లైట్ సరిపోతుంది. ఇలా మహావృక్షాలను మనం పెంచుతున్నప్పుడు, ఇంత పెద్ద కాండం ఉన్నప్పుడు దానికి డైరెక్ట్ సన్లైట్ లోనే పెట్టాలి. ఇండోర్స్ పెట్టుకునేది ప్రయత్నించకూడదు, చనిపోయే అవకాశం. సో ఈ బాన్సై మాత్రం ఇంట్లో ప్రిఫరబుల్ కాదు ఎండకి, అంటే ఇప్పుడు లాన్ లోనే ఎక్కడైనా చక్కగా మంచి ప్లేస్మెంట్ చూసి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇంకేమైనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా, జస్ట్ ఇవి సరిపోతుంది? ఇంకా మనం అంటే గ్రోత్ ఇద్దాం అనుకున్నాం ప్రశాంతి. ఎనీథింగ్ గ్రోయింగ్ బియాండ్ దిస్ ఈ ఫస్ట్ లీవ్స్ పెంచేస్తుంటాం, లేదా షూట్స్ పెంచేస్తుంటాం. కొత్త చిగురు ఏదైతే ఉందో అది ఇట్లా పెంచేసుకుంటూ ఉండాలి. సో దట్ మనకి గుబురుగా వస్తుంది. కొమ్మలు ఇట్లా వెడల్పుగా పోకుండా, లాంగ్ గా కొమ్మలు రాకుండా మనకు గుబురుగా, డెన్సిటీ ఆఫ్ లీవ్స్ వస్తుంది. ఓకే, బాగుందండి. సో ఈరోజు కూడా ఒక మంచి ప్లాన్ ని మాకు ఇంట్రొడ్యూస్ చేశారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇదండి ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి, నమస్తే. ప్రతి మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. పరిస్థితుల వల్ల కాలం కలిసిరాకు వాటిని మనసు మూలన దాచేసి ఉంటారు. స్త్రీలైతే పెళ్లి, పిల్లలు, ఉద్యోగం పేరుతో తానేంటో మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళలో నైపుణ్యం ఉంటుంది. బొమ్మలు వేయటం, నృత్యం, సంగీతం, ఏదో ఒకటి మీకు నచ్చిన కళను నేర్చుకోవటానికి ఆదివారం రోజు ప్లాన్ చేసుకోవచ్చు. మీ మనసుకు మీరే వేసిన ముసుగు తొలగించి ఆదివారం రోజు మీకు ఇష్టమైన కళతో సంతోషంగా గడపండి. సోమవారానికి మీరు నిజంగా ఉత్సాహంగా ఉంటారు. కొంతమంది స్త్రీలు త్వరగా పెళ్లి కావటం, ఇంట్లో పరిస్థితులు కుదరకపోవటం, ఆర్థిక కారణాల వల్ల పెద్ద చదువులు చదువుకొని ఉండరు. అందుకు ఆదివారం అనుకూలమైన సమయం. చాలా విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఆదివారం కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సరస్వతి గారు. మరి తను చేయబోయే రెసిపీ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను చింతల నుంచి వచ్చానండి. సో ఈ రోజు సక్కులకు ఏం పరిచయం చేస్తున్నారు?
అలసందలు వడలండి. సో మరి అలసంద వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. ఓకే. అలసందలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఆనియన్స్, సాల్ట్. సో మరి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఈ అలసందల్ని నైట్ నానబెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసేసుకోవాలి, పొట్టు లేకుండా ఇలాగా. నెక్స్ట్ వీటిని పచ్చిమిర్చి, ఆనియన్స్, ఓన్లీ అల్లం, సాల్ట్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే. మరి మిక్సీ కావాలి కదా? అవునండి. సో తీసుకోండి. అలసందలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి. స్పైసీగా తింటారా మీరు? స్పైసీగా కావాలనుకుంటే మన ఇష్టం అది. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలా? ఆనియన్స్, సాల్ట్ సరిపడా, రుచికి సరిపడా. ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఎక్కువ మెత్త కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి. సో అయిందేమో చూడండి. సో కొంచెం కచ్చా పచ్చగా అన్నారు కదా, సో సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఓకే. ముందుగా వీటిని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. మిక్సింగ్ బౌలా? సో మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? బాండి పెట్టి ఆయిల్ వేట్ చేసేసుకున్నాం. అవునా? ఓకే. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ సరిపడానా? అవునండి. ఓకే. ఆయిల్ మీ దగ్గర ఉంది. ఈ బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం. సో హీట్ అయ్యే వరకు నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో కొత్తిమీర, దీంట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో జనరల్ గా ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అవునండి. వంటలు బాగా చేస్తుంటారా? చేస్తానండి. చాలా బాగా చేస్తారా? బాగా చేస్తారా? బాగా చేస్తాను. అవునా? మీరు చెప్పాలి ఇప్పుడు తిని చూసి. అవునా? సో మీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ఏది ఇష్టం మీరు చేసే వంటల్లో? నేను చేసేదా బిర్యానీ ఇష్టం అండి. బిర్యానీయా? చికెనా? మామూలు వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. సో ఖాళీ టైంలో వంటలు చేస్తుంటారా? వంటలు చేస్తుంటాను, టైలరింగ్ చేస్తాను. ఓకే. టైలరింగ్ అంటే అన్ని టైప్స్ కుట్టేస్తారా? బ్లౌజెస్, డ్రెస్సెస్. ఓకే. సో ఆయిల్ హీట్ అయిందేమో, ఇంకొంచెం కావాలా? సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇదా మా నాన్నమ్మ దగ్గర అండి. నాన్నమ్మ అలసందలు అంటే నేను అనుకున్నాను పెద్దవాళ్ళ నుంచి ఎక్కువ ఉంటది కదా. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో ఫస్ట్ ట్రై చేసి ఎవరు బలి అయ్యారు? నాదా? మా నాన్నమ్మే బలైంది. అవునా? ఎలా చెప్పి ఓకే చెప్పిందా? చాలా బాగున్నాయని చెప్పింది. అవునా? సో అప్పటి నుంచి చేస్తున్నారా? చేస్తున్నాను. దీంట్లోకి కాంబినేషన్ ఇంకా నాటుకోడి బాగుంటుంది. వడలు విత్ నాటుకోడి పులుసు. అవునండి. చాలా బాగుంటుంది. సో ఆయిల్ కూడా హీట్ అయింది. నెక్స్ట్ వేసేసుకున్నావా? వేసేసుకోవడం. ఓకే. ఓకే. ఇది పేపర్ మీద వేస్తున్నాను నేను. పెద్దవాళ్ళు అయితే చేతితోనే వేసేస్తారు, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా రావాలంట? ఇంకా రావాలి. ఓకే. ఇలా పేపర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి. రాని వాళ్ళకి కూడా తొందరగా చేయొచ్చు. ఓకే. అయితే నేను ట్రై చేస్తాను. చేయండి. ఇలాగే చేసేసుకోవాలండి మొత్తం. ఓకే. స్మెల్ కూడా బాగా అదుతుంది. సో రెడీ అయిపోయినట్టున్నాయి కదా? రెడీ అయ్యాయండి. చేసుకుందామా? ఓకే. ఓకే. ఒక ప్లేట్ ఇస్తారా? తీసేద్దాం ఇవి. ఓకే.
ఓకేనండి, వేడివేడిగా అలసంద వడలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయి. తప్పకుండా అండి. అలసంద వడలు టేస్ట్ చూసే ముందు కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూద్దాం. అలసంద వడలకి కావలసిన పదార్థాలు: అలసందలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, ఆయిల్, అల్లం ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత అలసందలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఉప్పు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర మిక్స్ చేసి వడల చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అలసంద వడలు రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. సరస్వతి గారు చెప్పండి ఎలా ఉన్నాయి. చాలా బాగుంది. కొంచెం అంటే స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలన్నారు కదా మీరు. అవునండి. సో స్పైసీగా వేడివేడిగా చాలా బాగున్నాయి. సో ఇంత మంచి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, స్ట్రీట్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో సకులు చూసారు కదా, సరస్వతి గారు చేసిన అలసంద వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేసిన నంబర్ 04023255540. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అదొరు సెలవు. నమస్తే. సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడబోయ్ అన్నాడు ఓ మహానుభావుడు. నిజం. ఈ రోజుల్లో చాలా మంది స్వచ్ఛంద సంస్థలు పెట్టి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అలాంటి సంస్థల్లో చేరొచ్చు. అందుకు ఆదివారాన్ని ఉపయోగించుకోవచ్చు. మురికివాడల్లో పిల్లలకు చదువు చెప్పొచ్చు. వృద్ధాశ్రమానికి వెళ్లి వారిని ఆప్యాయతగా పలకరించి రావచ్చు. మీ దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్లి మీకు చేతనైనంత సాయం చేయొచ్చు. మీ కాలనీలో తోటివారితో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. దాంతో మీకు తృప్తి కలుగుతుంది. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. నిజంగా ప్రేమను పంచడంలో ఉన్న ఆనందం దేనిలోనూ రాదు. విశ్రాంతి కన్నా సంతోషాన్ని పంచే పనిలో శరీరానికి, మనసుకు నిజమైన ఊరట కలుగుతుంది. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన కళాకృతులు తయారు చేసి చూపించే కార్యక్రమమే మనం చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని గారు. ఈ రోజు మనకు అశ్విని గారు క్లాత్ ని యూజ్ చేస్తూ అందంగా లీవ్స్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. అది ఎలాగో ఆవిడని పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే అశ్విని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే, ఈ రోజు మాకు క్లాత్ ని యూజ్ చేస్తూ లీవ్స్ ని తయారు చేసి చూపిస్తామన్నారు. అంటే లీవ్స్ అంటే ఇది వరకు మేము చాలా వెరైటీస్ ఆఫ్ లీవ్స్ చూసాము, కానీ క్లాత్ తో అనేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మాకు కూడా త్వరగా నేర్చుకోవాలి కూడా అనిపిస్తుంది. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? చెప్తానండి. గ్రీన్ క్లాత్, కటర్, టేప్, పెన్, సీజర్, బ్రష్, గ్లూ అండ్ బైండింగ్ వైర్. ఓకే అశ్విని గారు, కావాల్సిన వస్తువులు అంటే చెప్పేశారు కదా, మరి తయారు చేసుకుందామా? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లాత్ తీసుకోవాలండి. ఇది ఏ క్లాత్ అయినా పర్లేదు, నేను కాటన్ క్లాత్ తీసుకొచ్చాను. ఓకే, లైనింగ్ అయినా పర్వాలేదు, లేకుంటే కొంచెం షైనింగ్ ఉండాలా? లేదు, ఏదైనా పర్లేదు. షైనింగ్ ఏం అవసరం లేదు, నార్మల్ క్లాత్ ఉంటే చాలు. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు దీనికి లీఫ్ షేప్ డ్రా చేయాలి. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే గ్రీన్ కలరే మెయిన్ ఉండాలి, ఎందుకంటే లీవ్స్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ తీసుకుంటాం. ఇప్పుడు లీవ్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఓకే ఓకే అశ్విని గారు, ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందండి? నేనే ట్రై చేశానండి ఇంట్లో. ఓహో, క్లాత్ అనేసరికి చాలా కొత్తగా అనిపిస్తుంది మాకు కూడా. త్వరగానే అయిపోతుందా? త్వరగా అయిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. లీవ్స్ నేచురల్ లీవ్స్ లా ఉంటాయి. ఓకే, పెద్ద సైజ్ లో మీరు డ్రా చేశారు కదా? అవును, పెద్ద లీవ్స్, అట్టికాయ లీవ్స్ అలా ఉంటాయి కదా, అలాంటి టైప్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, కట్ చేసుకుందాం. ఓకే, సో ఇలా లీవ్ షేప్ వచ్చింది కదండి. అవును, ఇప్పుడు ఇవి 2 లీవ్స్. సో లీవ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బైండింగ్ వైర్ తీసుకోవాలండి. ఇది కొంచెం మందంగా ఉన్నది. ఓకే, అండ్ ఇంకోటి బైండింగ్ వైర్ తీసుకోవాలి. ఓకే,
అంటే దానికంటే సైజ్ కొంచెం సన్నంగా ఉంది, అలా సన్నంగా. చూసుకోవాలా? అవునండి. ఓకే. ఇప్పుడు ఇది లీఫ్ లో సెంటర్ పార్ట్ వస్తుంది అండ్ ఇవి సపోర్టింగ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. సో ఇవి పెట్టుకుందాం దీనికి బైండింగ్ పెట్టి. దీనికంటే సన్నంగా ఉండే ఒక వైర్ తీసుకొని ఒక 2 times అలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకో. రింగ్స్ లాగా పెట్టేసి పెద్ద రింగ్ లోకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా సెంటర్ లో స్టిక్ చేసుకోవాలి. ఓకే. సో స్టిక్ ఇవి అయిపోతుందా? స్టిక్ అవుతుంది, గ్లూ పెడితే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, కట్ చేసుకుందాం. ఓకే ఓకే. ఎంత సైజ్ ఉందో అంత చూసుకుంటూ మిగతాది కట్ కట్ చేసేసుకోవాలి. మీ ఇంట్లో అంతా ఇలా మీరు డెకరేట్ చేస్తూ ఉంటారా ఇంటిని చక్కగా మీ ఓన్ ఆర్ట్స్ తో? ఉంటాను. ఓకే. కట్ చేసుకున్నాక కొంచెం ఇలా బెండ్ చేస్తున్నారా? బెండ్ చేస్తున్నాను లీఫ్ షేప్ కోసం. ఇప్పుడు ఇది స్టిక్ చేసుకుందామండి గ్లూ పెట్టి. ఇలా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో క్లాత్ పెట్టి కవర్ చేసుకోవాలి. ఓకే ఓకేనా, పెట్టేద్దామా? ఓకే. గ్లూ పెట్టిన వెంటనే మనం ఇంకో క్లాత్ తో కవర్ చేసేయాలి. అవును. ఓకే ఓకే. మొత్తం లోపల అదంతా స్టిక్ అయిపోతుంది. 2 లీవ్స్ మనం అటాచ్ చేసిన తర్వాత 2 hours పాటు సైడ్ పెట్టేయాలా ఆరేందుకు? అవునండి. ఓకే. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 2 hours దీన్ని డ్రై చేయాలండి. ఓకే. డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలి లీఫ్. ఓకే. డ్రై అయినాక మళ్ళీ షేప్ ఇవ్వాలి. షేప్ ఇవ్వాలి. ఇలా అయినా పర్లేదు, కానీ లీవ్స్ అంటే స్టిక్ చేసాం కాబట్టి ఇప్పుడే కొంచెం ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆరినాక కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. మరి ఈ విధంగా తయారు చేసిన ఏమైనా ఉన్నాయా? తెచ్చానండి, చూపిస్తాను. ఓకే ఓకే. అశ్విని, రెడీ చేసినవి ఇవేనా? అవునండి, ఇది నేను రెడీ చేసుకుని తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఈ లీఫ్ ఇలా ఉంది కదా, దీన్ని షేప్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనం కట్ చేసుకోవాలి. కానీ షైనింగ్ కూడా ఇది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లో కనిపిస్తుంది కదా, ఎలా వచ్చింది షైనింగ్? అది ఫెవికాల్ పెట్టాలండి మళ్ళీ. ఓకే. ఇది ఆరినాక దీనిపైన మళ్ళీ ఫెవికాల్ 2 సైడ్లు కూడా రాసుకోవాలా? 2 సైడ్ అవసరం లేదండి, ఒకటే సైడ్ పెట్టాలి. కంప్లీట్ లీఫ్ పెట్టేసేయాలి. ఓకే ఓకే. మొత్తంగా అప్లై చేసిన తర్వాత కట్ చేసుకోవాలా, లేదా కటింగ్ తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేయాలా? మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. కటింగ్ తర్వాత మళ్ళీ ఫెవికాల్ మొత్తంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఫెవికాల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలండి లీఫ్. ఓకే. ఎండింగ్ మనం కట్ చేసుకోవాలి, షేప్ అనేది ఇవ్వాలి. మనం ఇందులో బైండింగ్ వైస్ పెట్టాం కదా, దాని వల్ల మనం ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతాయి. చాలా చక్కగా ఉన్నాయి. ఇది లాంగ్ నుంచి చూస్తే మనకి బయట ఇలాంటివి దొరుకుతుంటాయి కదా ఆర్టిఫిషియల్, అలానే అనిపిస్తున్నాయి. ఇవి ఇంకా మనకి పెద్ద సైజు లో కూడా తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ లో చేసుకుని వాల్స్ లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చాలా బాగుంది. లాంగ్ నుంచి చూస్తే ఇది మనకి క్లాత్ తో తయారు చేస్తారని ఏ విధంగా కూడా గుర్తుపట్టలేము, అంత చక్కగా అనిపిస్తుంది. నైస్ అండి. థాట్ మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి, ఇలాంటి ఆలోచన వచ్చినందుకు. మరి మీకు ఆలోచన రాగానే మా సైకి ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆలోచన వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత మంచి ఐటమ్ మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, అశ్విని గారు పరిచయం చేసిన ఈ క్లాత్ తో లీవ్స్ చాలా చాలా చక్కగా ఉన్నాయి కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా? ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2355-6540. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకృతి మనసుకు ఉల్లాసాన్నిచ్చే మంచి నేస్తం. హాయినిచ్చే గాలి, చుట్టూ పచ్చనైన ప్రకృతి శరీరానికి కూడా చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. అందుకే ఆదివారాలు మీ దగ్గరలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలకు వెళ్లొచ్చు. కుదరకపోతే మీ ఇంటి సమీపంలో ఉన్న పార్కుకైనా వెళ్లి కొంత సమయాన్ని గడిపి రావాలి. ప్రకృతి ఒడిలో సేద తీరడం ఆహ్లాదాన్నిస్తుంది, విషయాసక్తిని పెంచుతుంది. నిజంగా ఆదివారం కుటుంబం కోసం కేటాయిస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయొచ్చు. ఊసుపోక కబుర్లు కాకుండా మంచి ఆలోచనలు, విలువైన జీవితపు అనుభవాలు పంచుకోవటం వల్ల ఆప్యాయతలు పెరుగుతాయి, కుటుంబ బంధాలు బలపడతాయి.
అందుకే ఆదివారాలు కుటుంబంతో గడపటానికి ప్రతి ఒక్కరికి ఓ మంచి సమయం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇదే ఇవాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.